తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కార్ దుర్మార్గంగా అణచివేస్తోంది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు దిగింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అరాచక పాలనపై భగ్గుమంటోంది నిరుద్యోగ యువత. ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అసలు రంగు బయటకొచ్చింది. ముళ్ల కంచెలు సంఖ్యల పాలన కళ్ల ముందే కనిపిస్తోంది. మొన్న గ్రూప్స్ అభ్యర్థులపై ఇవాళ డిఎస్సి అభ్యర్థుల విషయంలో రేవంత్ సర్కారు దమనకాండ చూస్తేనే అర్థమైపోతోంది. రాష్ట్రం మళ్లీ నిర్బంధాల కబంధ హస్తాల్లో బందీ అయ్యిందని. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నిరసనగలం బయటికి రాకుండా కుట్రలు చేస్తోంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు సంఖ్యలు బిగించి వారి ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా డిఎస్సి అభ్యర్థులంతా పోరుబాట పట్టారు. మహాధర్నాను ప్రభుత్వం అణిచివేయడంతో రాత్రి నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్ద అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 1000 మందికి పైగా అభ్యర్థులు దీక్షలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోవడం లేదని డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఓయూ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ నగరంలో మళ్లీ సమైక్య పాలన నాటి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఓయూలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ సర్కారు నుంచి కనీస స్పందన లేదు. తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిఎస్సి అభ్యర్థులు చేతులు జోడించి వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేడు. అభ్యర్థుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా హాస్టల్ గదిలోనే డిఎస్సి అభ్యర్థి గోపి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. డిఎస్సి అభ్యర్థుల మహాధర్నాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తమను వాడుకొని ఇప్పుడు తీరని అన్యాయం చేస్తున్నారని డిఎస్సి అభ్యర్థి గోపి మండిపడ్డారు. ఇటు డిఎస్సి అభ్యర్థులకు బీఆర్ఎస్వి అండగా నిలిచింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఓయూలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అటు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలివస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. రాత్రి వరకు వదిలిపెట్టలేదు. ఆడపిల్లలున్నారనే సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాకా సిటీ కాలేజ్ గ్రౌండ్లోనే చీకట్లో నిర్బంధించారు. కనీసం అక్కడ లైట్లు కూడా లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఆ చిమ్మ చీకట్లో మగపిల్లల మధ్యలోనే అమ్మాయిలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు పాట ద్వారా తమ గోడును సర్కారుకు చెప్పుకున్నారు.
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా అంటూ తమ ఆవేదనను వినిపించారు. ఎట్లా మట్టి చిత్తవు గాలిదోళ్ళ గర్రగొడ్డాలి అమ్మన్నట్టు అడుగులతో పట్టుకుంది మరోవైపు డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలిసి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అక్కడికి వెళ్లారు. విద్యార్థుల బాధలు చూసి చెలించిపోయిన ఆయన మంచినీళ్లు ఇద్దామని ప్రయత్నించారు. అయితే పోలీసులు క్రిషాంక్ను అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి ఆయన్ని నెట్టివేశారు. ఒక దశలో పోలీసులు క్రిషాంక్ మీద చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ రాత్రిపూట డిఎస్సి అభ్యర్థులంతా కాలినడకన సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే సత్తా చూపిస్తామని సర్కారును హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు యువతను ఆగం చేసిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ హెచ్చరించారు. ఈ మేరకు డిఎస్సి అభ్యర్థులకు సంఘీభావం తెలపడానికి ఓయూకు వెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బలవంతంగా బొల్లారం పిఎస్ కు తరలించారు. ఈ లోపలికి బయటకు వెళ్ళి తీసిన విజువల్స్ అవి మాట్లాడతారు బయటకు వస్తారు. ఇక కలిసిరు వాళ్ళను వాళ్ళు ఏమో డౌటే వాళ్ళని లోపల వస్తారు కావచ్చు. నాన్నేలా కొట్టిరు వాడికి లోపలికి పోతే ఇవ్వలేరు. మనోడు ఇప్పుడు వచ్చిన లోపల ఒకవేళ వస్తాందరూ బయట పెడతా తీసుకుంటా. పాలించే సత్తా లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అనేక సమస్యలను క్రియేట్ చేస్తా ఉన్నది. పరిష్కరించలేక, పాలన చేయలేక, సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి సమస్యలను ఘర్షణ వైపు ఆలోచిస్తున్నదే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ అనేక మంది విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘాలతో పాటు ఇతర విద్యార్థి సంఘాలను కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్లో అనేక మారుమూల పోలీస్ స్టేషన్లో వందలాది మంది విద్యార్థులను నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 7 నెలలు దాటింది. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడతలేరు. నిరుద్యోగులను కలపడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగుల కోసం ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. కోదండరాంకు ఉద్యోగం వస్తుంది, ఆకునూరు మురళికి ఉద్యోగం వస్తుందట, చింతపండు తీన్మార్ మల్లయ్యకు ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకట్కు ఉద్యోగం వచ్చింది, ఇంకా ఎవరు రియాజ్కు ఉద్యోగం వచ్చింది. ఇంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప అసలు నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దురదృష్టకరం. సంవత్సరం లోపట 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చిన పాపాన లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు తప్పితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అడిగినందుకు మా విద్యార్థి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచుతుంది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నిర్బంధకాండలో కొనసాగితే తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించినమో అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా మరొకసారి రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరొకసారి తెలంగాణను ఇదే విధంగా కోల్ మైన్ల నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల వరకు మీరు వేధిస్తున్నారు. ఆ వేధింపులకు తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తొలి కేబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా అని దుయ్యబట్టారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీం అంటూ ఉస్మానియా విద్యార్థులను రేవంత్ గతంలో ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా వర్సిటీని రణరంగంగా మార్చారని నిప్పులు చెరిగారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు, తొలి క్యాబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని మీరు ఇచ్చిన మాట ఏమైంది? 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడడం లేదా? మీరు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా? ఉస్మానియా విద్యార్థులు అడ్డ మీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచి బీరు బిర్యానీ బ్యాచ్ అని బదనాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవార టీమని అవహేళన చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణిచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం? మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితుల్ని ఎందుకు కల్పిస్తున్నారు? నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారు? కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్ళు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే డిఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా? ఇప్పటికే మెగా డిఎస్సీ అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్కు కూడా టైం ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం? పరీక్షలు వాయిదా వేయాలని డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం? అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రచారంలో యువతను మభ్యపెట్టారు. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా? నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదు. పేగులు తెగేదాకా కొట్లాడినా కనికరం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు. ఇన్నాళ్ళు అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాళ్లు మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి? ఇప్పటికైనా డిఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి. పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుంది. లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. జై తెలంగాణ.